మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి బంగారం వెండి ధరలు చూసుకుంటే బంగారం తగ్గుతుంది, వెండి పెరుగుతుంది అని చూస్తున్నాం మనం. మరి అసలు ఎంత పెరిగింది? ఒక్కసారి ఈరోజు మనం బంగారం ధరలు నిన్నటి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే డిఫరెన్షియేషన్ ఎలా ఉంది వాటి గురించి? యాక్చువల్లీ సిల్వర్ ప్రైస్ హైక్ అవుతుంది, గోల్డ్ రేట్ తగ్గుతుంది. గోల్డ్ రేట్ తగ్గుతుంది అనడం కన్నా కాన్స్టెంట్ గా ఉంది అని చెప్పచ్చు. నిన్న ఈ రోజు కంపేర్ చేస్తే నో చేంజ్ అనమాట, హైదరాబాద్ జోన్ చూసుకుంటే. మరి ఎందుకు ఈ మార్పు ఎందుకు అంటే, ఎక్కువగా మనం చూస్తున్నాము సిల్వర్ లో కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మ్యారేజ్ కానివ్వండి, ఫెస్టివల్స్ కానివ్వండి, చూసుకుంటే సమ్మర్ హాలిడేస్ ప్లస్ మ్యారేజ్ ఎఫెక్ట్ అంటే కొంతవరకు ప్రభావం ఉంది మ్యారేజ్ది కూడా. మరి కమాడిటీ మార్కెట్ పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ మనకు వచ్చేది గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో సెకండ్ ప్రిఫరెన్స్ ఈజీ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా సరే 1 lakh 2 lakhs నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే గోల్డ్ వైపు కన్నా ఇప్పుడు సిల్వర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఫ్లక్చుయేషన్ ఆఫ్ ది మార్కెట్. ఇప్పుడు 90 days అని చెప్పి పాజ్ ఇచ్చారు ట్రంప్ గారు. సో టారిఫ్ గురించి చైనా అండ్ మన యుఎస్ మధ్యలో. అండ్ ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కాన్స్టెంట్ గా ఉంది. సో మెల్లగా వార్స్ కానివ్వండి ఇవన్నీ కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ వైడ్ గా. సో అలాంటప్పుడు ఒక స్టేబిలిటీ ప్రైస్ అనేది మనం గోల్డ్ లో చూస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే నవీన గారు, సో టారిఫ్ ఒక 90 days కోసం పాజ్ ఇచ్చారు కాబట్టి సో ఇందులోనే మనం కొనుగోలు చేసేద్దాము, తర్వాత ఇంకా అంటే ధరలు దిగుతుంది కదా అని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలాగని చెప్పి 90 days తర్వాత చూసి కూడా నేను ఆలోచించి కొంటాను అనే వాళ్ళు కూడా ఉంటారు. 2 మైండ్ సెట్స్. సో 90 days ఆగి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అన్న వాళ్ళకే నేను టిక్ మార్క్ ఇస్తాను. ఎందుకంటే 90 days తర్వాత ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ చూసుకుంటే ఒక షాకింగ్ ఏంటంటే, మనకు టారిఫ్ ఎలాగో నడుస్తుంది సో చైనా యుఎస్ మధ్య, కానీ ఇండియన్స్ కూడా ఇప్పుడు కొంచెం అంటే ఇది నాట్ గుడ్ న్యూస్ అనొచ్చు. ఎన్ఆర్ఐస్ కి ఎవరైతే స్థిరపడ్డారో యుఎస్ లో వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు కదా మనకు ఇండియన్స్ కి, పేరెంట్స్ కానివ్వండి, ఇంకా తర్వాత ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి, సో రియల్ ఎస్టేట్ ఇక్కడంతా ఇన్వెస్ట్ చేస్తుంటారని చెప్పి ఆల్మోస్ట్ 1,00,000కి 5,000 అంటే ఒక 5% అనేది బర్డన్ లాగా వేసేశారు తను ట్రంప్. సో ఇది చాలా అంటే ఒక బ్యాడ్ న్యూసే అనొచ్చు. అంతగా కష్టపడి సో విదేశాల్లో స్థిరపడి సో మళ్ళీ పేరెంట్స్కి ఏదో మెడిసిన్స్కో లేకపోతే వాళ్ళు దాచుకున్న డబ్బు మన ఇండియాకి యూజ్ అవ్వాలి, అక్కడ ప్రాపర్టీ అయితే సేఫ్ ఉంటుంది అన్న ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వీళ్ళకందరికీ ఒక బ్యాడ్ న్యూస్ లాగానే నవీన గారు. ఇక్కడ నుంచి మనీ పంపినందుకు కూడా ట్యాక్స్ అంటే సో వాళ్ళ అంటే ట్రంప్ ఆలోచన ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అనమాట. సో ఎంతగా ఎక్కడెక్కడ వదలకుండా సో ప్రతి ఒక్క చోట, ఈవెన్ నేను విన్నది ఏంటంటే ఒక ఐలాండ్ అక్కడ కేవలం మనకు పెంగ్విన్సే ఉంటాయి, అక్కడ కూడా టారిఫ్ వేశారు. అంటే తను డెసిషన్స్ అలా ఉంటుంది. డెసిషన్ మేకింగ్ లో ఎంతగా ఒక ప్రెసిడెంట్, అది కూడా యుఎస్ ప్రెసిడెంట్ అంటే యునైటెడ్ స్టేట్స్ అంటేనే ఎంత వాల్యూ ఒక స్టేట్ కి, ఆ ప్లేస్ కున్న ఒక ప్రెసిడెంట్ తన ఆలోచనలు ఇలా ఉన్నాయి అంటే కొంచెం నాకు కూడా ఒక షాకింగ్ లా అనిపించింది అనమాట. సో ఇదొక బ్యాడ్ న్యూసే అనొచ్చు మన ఇండియన్స్కి అయితే. ఎవరైతే డబ్బు పంపిస్తున్నారో వాళ్ళకందరికీ చాలా ఎక్స్ట్రా బర్డనే ఫీల్ అవుతారు. మరి చార్ట్ విషయానికి వస్తే సో నిన్నటికి ఈ రోజుకి మార్పు అనేది ఏదీ లేదు గోల్డ్ లో. ఒకసారి చూద్దాం నవీన గారు. సో మరి నిన్నటి ధర చూసుకుంటే 25 carats కి 9,513 rupees ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కూడా అలానే కనిపిస్తుంది. హైదరాబాద్ జోన్ కి సంబంధించింది చెప్తున్నాను నేను. ఇక్కడ 0% చేంజ్ అనమాట, అంటే స్టేబుల్ గానే ఉంది. మరి 22 carats ఎలా ఉంది అంటే అది కూడా సేమ్. సో 8,720 ఈ రోజు కూడా సేమ్ 8,720నే ఇక్కడ కనిపిస్తుంది. అంటే తులానికి
87,200 అయితే ఇక్కడ చూస్తున్నాము 22 క్యారెట్స్ కి. మరి 24 క్యారెట్స్ కి వచ్చేసి 95,130 రూపీస్ అయితే చూస్తున్నాం నవీన గారు. సో సిల్వర్ ప్రైస్ అడిగారు మీరు. సో సిల్వర్ చూసుకుంటే కూడా ఇక్కడ షాకింగ్ ఏంటంటే, సో ఓవరాల్ గా ఒక చార్ట్ చూద్దాం నవీన గారు. మే 12న ఒక 1000 రూపీస్ తగ్గడం జరిగింది అనమాట. అంటే 1,10,000 ఉంటే ఒక 1000 రూపీస్ అయితే తగ్గడం జరిగింది. తర్వాత 13th నా మళ్ళీ ఒక 1000 తగ్గింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మే 15th కూడా ఒక 1000 రూపాయలు తగ్గడం జరిగింది సిల్వర్ లో. సో అలాగని చెప్పి సిల్వర్ ప్రైస్ మనకు హైక్ అవుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఓకే అన్నట్టు చెప్పచ్చు. ఈ 15 days లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా పెట్టచ్చు. అండ్ ఆర్నమెంట్ రూపంలో తీసుకుంటున్నాము సిల్వర్ అంటే కూడా ఓకే. ఎందుకంటే రిపీటెడ్గా అది కొత్త కొత్త డిజైన్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, ఎంత గోల్డ్ అయితే రీప్లేస్ చేస్తారో అలాంటివి ఏమి చెయ్యరు. మ్యాక్సిమమ్ సిల్వర్ ఒక్కసారి కొనుగోలు చేస్తే అంటే మనకు ఒక పాత్ర లాగా కానివ్వండి, తర్వాత పూజా సామాగ్రి కానివ్వండి, సో ఇలాంటివి ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ మిడిల్ క్లాస్ పీపుల్ చెప్పాను కదా, సో గోల్డ్ అన్నా కూడా సిల్వర్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో దానిలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టడం జరుగుతుంది. సో సిల్వర్ పర్చేస్ చేసేకి మంచి టైమా, ఇది సందర్భమా, మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా కొనుగోలు అయితే చేసుకోవచ్చు. ఇది కూడా లాంగ్ టర్మ్ గా మీరు ఆలోచించి కొనుగోలు చేసుకుంటున్నారంటే మంచి ఫలితాలు అయితే చూస్తారు. సో గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏదైనా ఒక మంచి కమోడిటీ రూపంలో, అంటే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ కమోడిటీ అంటారు దీన్ని మార్కెట్లో. సో వీటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే లాంగ్ టర్మ్ గా ఆలోచించి మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూస్తారు. చూడాలి జవేరి గారు, ఎందుకంటే బంగారం ధరల్లో మనకి హెచ్చుతగ్గులు చూస్తూనే ఉన్నాం. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. మరి రేపు ఎలా ఉండబోతుంది అనేది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.